ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆషాఢ నవరాత్రుల 7వ రోజు. ఈరోజు మనం శ్రీ దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించుకుందామండి. దుర్గమాత అంటే కేవలం ఉగ్ర స్వరూపం కాదు, భయపడుతున్న తన బిడ్డకు ధైర్యం చెప్పే తల్లి, చీకట్లో దారి చూపే దివ్యశక్తి, ధర్మాన్ని కాపాడే జగత్మాత. ఈరోజు అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి కళ్ళు మూసుకుని ఇలా సంకల్పం చేయండి. దుర్గమాత తల్లి, నా జీవితంలో ఉన్న భయాలను, నిరాశను, అడ్డంకులను తొలగించండి. ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించండి. నా కుటుంబాన్ని మీ కరుణతో కాపాడండి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకోండి. దాంతోపాటు ఓం ధూం దుర్గాయై నమః అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని 27 లేదా 108 సార్లు భక్తితో జపించండి. జపం చేసే సమయంలో మాత్రం అమ్మవారి దివ్యకాంతి మీ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడి మీ భయాలను తొలగిస్తుందని భావించండి. ఈరోజు దుర్గమాత మీతో ఈ మాట అనాలనుకుంటున్నారండి. నా బిడ్డ, ఎంత పెద్ద తుఫాను వచ్చినా పర్వతం తన స్థానాన్ని విడిచిపెట్టదు. అలాగే నువ్వు కష్టాలు వచ్చినప్పుడు భయంతో కూలిపోకు. నీ హృదయంలో ధైర్యం ఉంటే నీ జీవితంలో ఏ సమస్యను శాశ్వతం కాదు. నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నీ మౌన ప్రార్థనలు నాకు వినిపిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి నీకు కొత్త మార్గాన్ని చూపిస్తాను. విశ్వాసాన్ని వదలవద్దు, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. మరి ఇదేనండి తల్లి మీతో చెప్పవాలనుకున్న మాట. ఇంకొక చక్కటి వీడియోలో రేపు ఆషాఢ నవరాత్రుల 8వ రోజు మహాగౌరి అమ్మవారి యొక్క మహిమ, ప్రత్యేక మంత్రం, సంకల్పంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గమాత, జై మాతాది. ఓం సాయిరామ్.